భోజనం చేస్తున్నాము అంటే ఆ రైతుల్ని గుర్తు చేసుకోవాలంటే, రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నామంటే ఆ సరిహద్దులో ఉన్న మన జవాన్లను గుర్తు చేసుకోవాలి, ధన్యవాదాలు చెప్పాలన్నమాట, కృతజ్ఞత కావాలి. ఇంతకుముందు ఎవరెవరు విన్నారండి నా ప్రవచనం? చాలా అయితే వినని వాళ్ళు చాలామంది ఉన్నారు, సంతోషం. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు అంటున్నారు. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అనమాట. సంసారం మన ఎంబడి రాదంటండి, సంస్కారం మన ఎంబడి వస్తుంది. అందుకే స్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం. అసతోమ అసద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అన్నమాట. అనుకోకుండా కుర్రవాడు కార్యక్రమంలో ఉన్నాడంట. చాలామంది కార్యక్రమం అంటే గురువుగారు వచ్చారు అంటే సరే ఎట్లని ఇంట్లో రాదు కదా, అక్కడికి వెళ్తే కొంచెం నిద్ర వస్తుందని కొందరు వస్తూ ఉంటారు, కొందరు శ్రద్ధాభక్తితో వినాలని వస్తూ ఉంటారు. కుర్రవాడు వెనుక వెళ్ళి పడుకున్నాడంట, నోరు తెచ్చి పడుకున్నాడంట. అనుకోకుండా అటు పాము వెళ్తుందంటే, పాము తన పుట్టని నోట్లో వెళ్ళిపోయిందంటే. మా రామదండు లాంటి వాళ్ళందరూ కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. డాక్టర్ గారు అనుకోకుండా కార్యక్రమానికి వచ్చాడండి, నోరు తెరిచి పడుకున్నాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారండి అని. ఏం లేదయ్యా, 4 పుల్లారెడ్డి స్వీట్లు కొంచెం శనగలు పట్టుకురా అన్నాడు. ఇంతేనా?